హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నథింగ్ ఫోన్ 3A సిరీస్ లాంచ్ చేశారు. ఒక 10 నిమిషాలు అవుతుంది. ఈ వీడియో పబ్లిష్ కాబోయే 10 నిమిషాల ముందు కాదు, నేను ఈ వీడియో రికార్డ్ చేయబోయే 10 నిమిషాల ముందు నథింగ్ ఫోన్ 3A Pro లాంచ్ చేశారు. ఇక్కడ 3A ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 8+128GB 24,999 అంటే 25,000 రూపాయలు పెట్టారు. 3A Pro ప్రైస్ వచ్చేసరికి 29,999 అంటే 30,000 రూపాయలు పెట్టారు. మీరు ఆల్రెడీ నథింగ్ ఫోన్ 3A సిరీస్ మీద అన్బాక్సింగ్ వీడియోలు, లాంచ్ ఈవెంట్లు అన్ని చూసే ఉంటారు. మీరేమనుకుంటున్నారు నథింగ్ ఫోన్ 3A సిరీస్ గురించి? కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. మీరు ఆ ప్రైస్ కి ఆ స్పెసిఫికేషన్స్ జస్టిస్ చేస్తే అనుకుంటున్నారా, చెయ్యవు అనుకుంటున్నారా? ఇది నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. నేను ఒక 2 వారాల క్రితం ఇవి ఫట్ అవుతాయి అని చెప్పి ఒక వీడియో పెట్టా. ఆ వీడియో కింద కామెంట్స్ లో అందరూ బ్రోకి షుగరు అది ఇది అని చెప్పి తిట్టారు. బట్ ఇప్పుడు ఆ వీడియో సంగతి ఇప్పుడు ఎందుకు తీసుకొని వచ్చానంటే, ఆ వీడియోలో నేను ఏ రకమైన ప్రైసింగ్ అయితే చెప్పానో సేమ్ అదే ప్రైసింగ్ లో లాంచ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు లాంచ్ అయిన తర్వాత ఇవి హిట్ అవుతాయా ఫట్ అవుతాయా అని తీసి పక్కన పెడితే ఆ ప్రైజెస్ కి వీటిలో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే అంత జస్టిస్ చేయవు అని నేను అంటాను. ఆ ప్రైస్ కి ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ అదర్ బ్రాండ్స్ నుంచి ఆఫర్ చేస్తారు. ఫస్ట్ ఫోన్స్ ఇప్పుడే లాంచ్ అయినాయి కాబట్టి మనం ఎక్సైట్మెంట్ ఫేజ్ లో ఉంటాం. అండ్ ఈ ఫోన్ లో వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో చెప్పినవి కూడా మోస్ట్ హైప్డ్ ఫీచర్స్ మాత్రమే చెప్పారు. ఆ హైప్డ్ ఫీచర్స్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ హైప్డ్ ఫీచర్స్ చూసి నేనే హైప్ అయిపోయా. ఫోన్స్ సూపర్ డూపర్ హిట్ అవుతాయి, నేను వీడియోలో ఇంత ముందు అలా చెప్పాను అని నేనే బాధపడ్డా. కానీ ఒకసారి కంప్లీట్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఇవి 100% వాల్యూ ఫర్ మనీ కాదు అని నాకు అనిపించింది. వాటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫోన్ రివ్యూ కాదు. ఈ ఫోన్ పెట్టిన ప్రైస్ కి, దీనిలో ఉన్న ఫీచర్స్ కి నా ఒపీనియన్ చెప్తాను అంతే. ఫోన్ రివ్యూ డెడికేటెడ్ గా మన ఛానల్లో వస్తుంది. వన్స్ ఈ ఫోన్స్ సేల్ కి రాగానే నేను కొంటాను, 2 ఫోన్స్ కొంటాను. 2 ఫోన్స్ కొని మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ 3A సిరీస్ లో హైప్డ్ ఫీచర్స్ చూడాలంటే వీళ్ళు చెప్పిన వాటన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఒకటి. ఇంతకుముందు వీళ్ళు ఐఫోన్ లాగా ఒక సపరేట్ బటన్ ఒకటి టీస్ చేశారు కదా, ఆ బటన్ గురించి చెప్పారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. దాని పేరు వచ్చేసరికి ఎసెన్షియల్ స్పేస్. ఈ బటన్ మీకు ఎందుకు యూస్ అవుతుందంటే, మనం డైలీ మన పళ్ళు మనం చేసుకునేటప్పుడు ఏదో ఒక ఇంపార్టెంట్ పని టింగ్ మన ఒకసారిగా గుర్తొచ్చింది. బట్ పల్లో బడి ఆ ఇంపార్టెంట్ పని మనం మర్చిపోవచ్చు. సో అలా గుర్తొచ్చిన ఇంపార్టెంట్ పనుల్ని టక్ మనం నోట్ చేసుకోవడానికి ఈ బటన్ మీకు యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నా అబ్బా, యూట్యూబ్ లో Vivo V50 రివ్యూ నేను ఎవరితో చూసాను, నాకు కూడా V50 రివ్యూ చేయాలనిపించింది. సో అలాంటప్పుడు నేను ఎసెన్షియల్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి వాయిస్ నోట్ ఇస్తాను అనమాట. ఇలా నేను V50 రివ్యూ చేయాలనుకుంటున్నాను, ఒక 2 రోజుల తర్వాత లేదంటే ఒక గంట తర్వాత లేదంటే ఒక రోజు తర్వాత నాకు రిమైండ్ చేయమని ఎసెన్షియల్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి వాయిస్ నోట్ ఇస్తా. నేను ఇచ్చిన వాయిస్ నోట్ ఎసెన్షియల్ స్పేస్ లోకి సేవ్ అవుతుంది. అక్కడ అది ఒక రిమైండర్ లాగా సేవ్ అవుతుంది. నేను రిమైండ్ చేయమన్న టైంకి అది నాకు రిమైండ్ చేస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ గా గోడ మీద ఏదో పోస్టర్ కనిపించింది, ఆ పోస్టర్ ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, నాకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది, నేను ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్ గా ఫోన్ తీసి ఫోటో తీస్తాం. మన గ్యాలరీలో కొన్ని వందల కొద్ది ఫోటోలు ఉంటాయి. అలా మనం తీసిన ఇంపార్టెంట్ ఫోటో కూడా అలా మూలకు పడిపోయింది. అలాంటి టైంలో కూడా కెమెరా యాప్ ఓపెన్ చేసి ఎసెన్షియల్ బటన్ క్లిక్ చేస్తే ఎసెన్షియల్ స్పేస్ లోకి ఆ ఫోటో సేవ్ అవుతుంది. దాన్ని కూడా మీరు రిమైండ్ చేయమన్నప్పుడు అది రిమైండ్ చేస్తుంది. సో ఇలా ఎసెన్షియల్ బటన్ అయితే చాలా బాగా ఉపయోగపడే ఫీచర్ లాగా నాకు అనిపించింది. ఈ ఎంటైర్ 3A సిరీస్ లాంచ్ ఈవెంట్ లో ఈ బటన్ అయితే నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఈ ఫోన్స్ నాకు చేతిలోకి రాగానే ఫస్ట్ నేను చెక్ చేయాలనుకునే ఫీచర్ అయితే ఇదే. నెక్స్ట్ తర్వాత ఎక్సైట్మెంట్ ఫీచర్ కెమెరాస్. ఈ 2 ఫోన్స్ లో కూడా బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా, జూమ్ కి యూజ్ అయ్యే కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, ఇలా 4 కెమెరా సెటప్స్ ఉంటాయి. ఫస్ట్ బేస్ మోడల్ లో ప్రైమరీ కెమెరా చూసామంటే 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది Samsung GN9 సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది Samsung JN5 సెన్సర్. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా Samsung KD1 సెన్సర్ తోటి వస్తుంది. నథింగ్ ఫోన్ 3A Pro లో వచ్చరికి కెమెరా మెగాపిక్సెల్ సెటప్ అయితే సేమ్ ఉంటుంది, కాకపోతే సెన్సర్స్ అండ్ వాటి ఫంక్షనాలిటీస్ మారిపోతాయి. ప్రైమరీ కెమెరా వచ్చరికి 50 మెగాపిక్సెల్ Samsung JN1 సెన్సర్ ఉంటుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, దీని యూస్ చేసి 3x వరకు పెరిస్కోపిక్ జూమ్ చేయొచ్చు. ఇది Sony LYT600 సెన్సర్. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ Samsung JN1 సెన్సర్ ఉంటుంది. ఇక్కడ 3A కి 3A Pro కి కంపేర్ చేస్తే టెలిఫోటో కెమెరా, పెరిస్కోపిక్ జూమ్ కెమెరా మధ్యలో మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ప్రైమరీ కెమెరా కూడా మెగాపిక్సెల్స్ ఏమైనా కానీ సెన్సర్స్ డిఫరెంట్ ఉంటాయి. ప్రోలో మీకు బెటర్ సెన్సర్ ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం రెండిట్లో సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు నన్ను క్వశ్చన్ అడగొచ్చు, ఇక్కడ నథింగ్ ఫోన్ 3A లో ఉన్న 2x టెలిఫోటో కెమెరాకి 3A Pro లో ఉన్న 3x టెలిఫోటో కెమెరాకి డిఫరెన్స్ ఏంటని ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు టెలిఫోటో లెన్స్ కి పెరిస్కోపిక్ లెన్స్ కి తేడా తెలుసుకోవాలి. టెలిఫోటో లెన్స్ ఎలా అంటే, నార్మల్ గా మనం ఫోన్ ఇలా పెట్టినప్పుడు ఈ ఫోన్ ని మీరు కాసేపు సెన్సార్ అనుకోండి, ఈ పెన్ లెన్స్ అనుకోండి. సో లెన్స్ ఇలా ఉన్నప్పుడు లైట్ డైరెక్ట్ గా ఇలా స్ట్రైట్ గా లోపలికి వెళ్ళిపోయి సెన్సర్ కి తాకుతుంది. ఇది టెలిఫోటో మెకానిజం. ఈ టెలిఫోటో మెకానిజం ఇలా ఉండటం వల్ల టెలిఫోటోలో మనం 2x కి మించి ఎక్కువ జూమ్ రేంజ్ అయితే పెట్టలేం, ఎక్కువ పెద్ద లెన్స్ అయితే మనం పెట్టలేం. అండ్ టెలిఫోటో కెమెరాలో ఏదైతే సెన్సార్ ఉంటుందో ఆ సెన్సార్ కూడా కొంచెం చిన్న సైజ్ సెన్సార్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంపాక్ట్, ఈ కెమెరా మాడ్యూల్ లో ఉన్న కాంపాక్ట్ స్పేస్ లో సెన్సార్ ని అకామిడేట్ చేయాలి అండ్ 2x టెలిఫోటో లెన్స్ ని కూడా అకామిడేట్ చేయాలి. కాబట్టి పెద్దగా స్పేస్ ఉండదు. ఆ చిన్న కంజెస్టెడ్ స్పేస్
కేసులో మనం ఏదైనా లో క్వాలిటీ సెన్సార్, లో క్వాలిటీ టెలిఫోటో లెన్స్ ఏదైనా వాడాల్సి వస్తుంది. అలా కాకుండా పెరిస్కోపిక్ లెన్స్ ఎలా అంటే ఇప్పుడు ఈ ఫోన్ ని మీరు ఒక కెమెరా మాడ్యూల్ లాగా ఇమాజిన్ చేసుకోండి. నార్మల్ గా ఒక కెమెరా మాడ్యూల్ లో ఒకటి మాత్రమే పెద్ద సెన్సార్ ఉంటుంది, ప్రైమరీ కెమెరా మాత్రమే పెద్ద సెన్సార్ ఉంటుంది. బట్ పెరిస్కోపిక్ లెన్స్ ఇచ్చిన చోట పెరిస్కోపిక్ లెన్స్ కూడా పెద్ద సెన్సార్ ఉంటుంది. కాసేపు ఈ బడ్స్ ని మీరు పెరిస్కోపిక్ లెన్స్ సెన్సార్ అనుకోండి. సో ఇది ప్రైమరీ సెన్సార్, ఇది పెరిస్కోపిక్ సెన్సార్, రెండు కూడా పెద్ద సెన్సార్స్ ఉన్నాయి. ఇలా పెద్ద సెన్సార్స్ ఒకే చోట అకామిడేట్ చేయడం వల్ల కెమెరా మాడ్యూల్ చిన్నదిగా పెట్టడం, కొంచెం పెద్దదిగా పెట్టాలి. అండ్ ఇంకోటి పెరిస్కోపిక్ లెన్స్ పెట్టడానికి ఈ పెద్ద సెన్సార్ అడ్డం వచ్చింది. సో అలాంటప్పుడు పెరిస్కోపిక్ లెన్స్ని ఎలా పెడతారంటే ఇలా పెడతారు. ఇలా పెట్టి ఇటు సైడ్ ఈ పెన్నుకి యువతల ఒక ట్రయాంగిల్ ప్రిజం పెడతారు. ఆ ప్రిజము లైట్ని ఇంటేక్ తీసుకొని లోపలికి ఇలా పంపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక ప్రిజం ఉంటుంది, ఈ ప్రిజం సెన్సార్కి లైట్ ఇస్తుంది. అర్థమైంది అని అనుకుంటున్నాను. మొత్తం ఒక జెడ్ షేప్లో ఇలా వస్తుంది అనమాట. లైట్ ఇలా వచ్చి ఇలా కిందకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రిజం ద్వారా సెన్సార్కి వెళ్తుంది. సో దట్ ఏంటంటే పెద్ద సెన్సార్ ఉంటుంది అండ్ ఉన్న కాంపాక్ట్ బాడీలో కొద్దిగా ఎక్కువ జూమ్ రేంజ్ అన్లాక్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఇది టెలిఫోటో జూమ్ కి పెరిస్కోపిక్ జూమ్ కి మధ్యలో ఉన్న తేడా. ఇవి రెండు ఈ ఫోన్ లో ఉన్న మోస్ట్ హైప్డ్ ఫీచర్స్ అనుకుంటే. తర్వాత హైప్ ఫీచర్ డిజైన్. ఈసారి రెండు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి. 3A కి 3A Pro కి మధ్యలో మీరు ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ టైం 2A సిరీస్ లో ప్లాస్టిక్ బాడీ యూస్ చేశారు. బట్ ఈసారి 3A సిరీస్ లో మాత్రం వెనకాలంతా కూడా గ్లాస్ ఉంటుంది. అండ్ కెమెరా మాడ్యూల్ కూడా మెటల్ హౌసింగ్ తోడు వస్తుంది. సో ఇక ఈ మెయిన్ స్పెసిఫికేషన్స్ ని పక్కన పెట్టి మిగిలిన స్పెసిఫికేషన్స్ లోకి వెళ్ళామంటే డిస్ప్లే ఎలాంటి డిస్ప్లే ఉంటుంది. 25,000 రూపాయలు 30,000 రూపాయలు పెట్టారు. స్టిల్ ఫుల్ హెచ్డి డిస్ప్లే మాత్రం వస్తుంది. రెండిట్లో కూడా 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే మాత్రం ఉంటుంది. అండ్ రెండింటి మీద ప్రొటెక్షన్ కి పాండా గ్లాస్ యూస్ చేశారు. ఇక్కడ ఒక కాస్ట్ కటింగ్ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ రెండిట్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ని 25,000 రూపాయల లోపల 3A లో ఏదైనా కొంచెం ఒక 2,000 రూపాయలు ఎక్కువైనా కానీ యాక్సెప్ట్ చేయొచ్చాము. కానీ 30,000 రూపాయల దగ్గర 7S Gen 3 ప్రాసెసర్ ఏంటబ్బా, అదే ప్రైస్ లో మనకి 7+ Gen 3లు 8S Gen 3లో వస్తున్నాయి. అండ్ ఇంకోటి స్టోరేజ్ జస్ట్ UFS 2.2 స్టోరేజ్ మాత్రం వస్తుంది. 30,000 రూపాయల ప్రైస్ దగ్గర UFS 2.2 స్టోరేజ్. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. రెండిట్లో 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో కూడా IP రేటింగ్ అయితే ఉండదు, జస్ట్ IP64 రేటింగ్ మాత్రం ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఏ ఫోన్ లో కూడా ఉండదు. ఈ మధ్య కాలంలో 25,000 రూపాయల పైన వచ్చి అన్ని ఫోన్స్ లో IP69 ఇస్తున్నారు. ఈవెన్ చెప్పాలంటే 15,000 రూపాయల దగ్గర కూడా IP69 ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఎన్ని కాస్ట్ కటింగ్స్ చేశారు. 1.5K ఇవ్వలేదు, పాండా గ్లాస్ యూస్ చేశారు. అండ్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. ఇన్ని కాస్ట్ కటింగ్స్ చేసిన తర్వాత కూడా స్టిల్ IP రేటింగ్ ఇవ్వలేదు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి ఒకవేళ మీరు కామెంట్స్ లో పెడతారేమో, అక్కడికే వస్తున్నా. 3+6 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. అంటే 3 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్, అంటే వీళ్ళ OS అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ 6 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ అనేది అసలు నథింగ్. ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇవ్వకుండా బొక్కలో సెక్యూరిటీ అప్డేట్స్ ఎవరికి కావాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఆండ్రాయిడ్ 15 నడుస్తుంది. 15 నుంచి 18 వరకు 3 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత పైన 3 ఏళ్ళు అంతా కూడా సెక్యూరిటీ అప్డేట్స్. అంటే ఆ 3 ఏళ్ళ తర్వాత మీతో పాటు ఫోన్ యూస్ చేస్తున్న వాళ్ళంతా కూడా ఆండ్రాయిడ్ 21 లో ఉంటారు. మీరు మాత్రం స్టిల్ ఇంకా ఆండ్రాయిడ్ 18 మీద వీళ్ళు ఇచ్చే సెక్యూరిటీ అప్డేట్స్ అప్డేట్ చేసుకుంటా బతకాలి. సో ఒకసారి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ని ఆ ప్రైసింగ్ ని కంపేర్ చేసుకుంటే 25,000 రూపాయలకి నథింగ్ ఫోన్ 3A వాల్యూ ఫర్ మనీ ఆఫరింగ్ పరంగా ఓకే అనిపించింది. కానీ 30,000 రూపాయలకి 3A Pro అయితే అంత వాల్యూ ఫర్ మనీ అయితే నాకు అనిపించట్లేదు. పర్టికులర్ గా ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 కాకుండా ఖచ్చితంగా ఇంకా బెటర్ ప్రాసెసర్ మనం నథింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డి కాకుండా 1.5K మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నా ఒపీనియన్ అయితే ఇది నథింగ్ ఫోన్ 3A ఆ ప్రైస్ కి ఓకే, కానీ 3A Pro ఆ ప్రైస్ కి అయితే ఓకే కాదు. అండ్ ఈ ఫోన్స్ రెండు ఫస్ట్ సేల్ కి వచ్చేసరికి మార్చి 11వ తారీఖు ఫస్ట్ సేల్ కి వస్తాయి. నథింగ్ ఫోన్ 3A మీద మాత్రం 2,000 రూపాయల ఆఫర్ ఉన్నట్టు వీళ్ళు అడ్వర్టైజ్ చేశారు. HDFC IDFC వన్ కార్డ్ మీద 2,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆ 2,000 రూపాయలు డిస్కౌంట్ కలుపుకొని 23,000 రూపాయలకి నథింగ్ ఫోన్ 3A వస్తుంది. నథింగ్ ఫోన్ 3A మీద ఆఫర్ ఉందా లేదా వీళ్ళేం చెప్పలేదు. సరే ఆ 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వేసుకున్నా కానీ 28,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. అండ్ బోనస్ గా మళ్ళీ బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ 50 వాట్ ఛార్జర్ మీకు కావాలంటే ఎక్స్ట్రాగా 2,500 రూపాయల దాకా పెట్టుకొని CMF GAN ఛార్జర్ కొనుక్కోవాలి. సో మీకు ఈ ఫోన్స్ పడిన ఫైనల్ కాస్ట్ మీద మళ్ళీ ప్లస్ 2,500 అనమాట. సో చూసుకోండి మీరు ఈ ఫోన్స్ మీద ఎంత కాస్ట్ పెడుతున్నారో, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో. నన్ను అడిగితే ఇప్పుడైతే ఈ రెండు ఫోన్స్ కూడా ఓవర్ ప్రైస్ అని అంటాను. కొంచెం నథింగ్ ఫోన్ 3A యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ 3A Pro ని మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. మేబీ ఫ్యూచర్ లో రాబోయే బిగ్ బ్రాండ్ సేల్స్ లో కానీ వాటిలో అన్ని ఆఫర్స్ కలుపుకొని 25,000 రూపాయలు లోపు వస్తే ఏమన్నా కన్సిడర్ చేయొచ్చాము. కానీ 30,000 రూపాయలకి అయితే నేను కన్సిడర్ చేయమని చెప్పను. లేదు నాకు ఫోన్ వాల్యూ ఫర్ మనీ కాకపోయినా పర్లేదు, నాకు OS ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్, నథింగ్ OS నాకు కావాలి, ఎసెన్షియల్ బటన్ కావాలి, ఆ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా హైప్ కావాలి. ఆ ప్రైస్ లో పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఎవరైనా ప్రొవైడ్ చేస్తారు, బట్ వీళ్ళు హైప్ చేస్తున్నంతగా ఎవరు హైప్ చేయలేదు. సో చూసుకోండి మీ పర్సనల్ ప్రిఫరెన్స్. ఆ ప్రైస్ అయితే వాల్యూ ఫర్ మనీ కాదు. ఫ్యూచర్ లో 26,000-25,000 రూపాయల లోపు నథింగ్ ఫోన్ 3A Pro వస్తే తీసుకోవచ్చు. అండ్ 3A Pro 25,000 రూపాయల లోపు వచ్చేయడానికి 3A అయితే 20,000 రూపాయలకి వచ్చేస్తుంది. సో ఇది ఎవరైనా నథింగ్ ఫోన్ 3A సిరీస్ మీద నా ఒపీనియన్ అయితే. వీటికి సేల్స్ ఎలా ఉన్నా కానీ వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ ప్రకారం ప్రైస్ టు స్పెక్ రేషియోలో చూసుకుంటే ఈ ఫోన్స్ ని నేను ఇంకా ఫ్లాప్ అనే అంటాను, ఫట్ అనే అంటాను, హిట్ అనేది అన్ను. మీరేమనుకుంటున్నారు నథింగ్ ఫోన్ 3A సిరీస్ మీద నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ ఫోన్స్ రెండు రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నా కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.